నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ నుంచి అయితే ముందుకు వచ్చేసాను అనమాట. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎలా నటించారు, సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, రివ్యూ ఎలా ఉంది, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ తర్వాత వరుణ్ తేజ్ అయితే సినిమా నటిస్తానమాట. ఈ మధ్యకాలంలో ఆయనకి సరైన హిట్ అయితే లేదు. ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక కొరియన్ కనకరాజు మూవీ అయితే మాత్రం వరల్డ్ వైడ్ ఆగస్టు 7వ తేదీన అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి తమన్ అయితే సంగీతం ఇస్తున్నారనమాట. ఓజీ రేంజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే వరుణ్ తేజ్ నటనతో ఈ సినిమాలో మంచి ప్రశంసలు అయితే అందుకోబోతున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంద్రా అంటే రితిక హీరోయిన్ అనమాట. కొ ఏపీలో ఉన్న కియా కంపెనీలో వర్క్ చేసేదానికి తను కొరియా నుంచి బయలుదేరి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తనతో ఉన్న ఒక బాటిల్లో ఉన్న ఒక ఆత్మ కొరియన్ కనకరాజు. ఈ కనకరాజు ఈ రితికా సింగ్‌ని ప్రేమించడము, తనతో తిరుగుతున్న టైంలో ఈ బాటిల్‌లో నుంచి వచ్చిన ఆత్మ తనలోకి ప్రవేశించడము, తర్వాత అనుకోకుండా ఆ ఆత్మ ఎవరిదంటే ఒక బిగ్ డాన్ అనమాట కొరియాలో. అతని ఆత్మ ఇతనిలో ప్రవేశించిన తర్వాత తిరిగి అతను కొరియాకి వెళ్ళడము, అక్కడ జరిగిన సన్నివేశాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా సంబంధించిన సినిమా కాబట్టి ఈ సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. హిలేరియస్ ఫన్ అయితే ఉండబోతాంది. సత్య గారికి, కమెడియన్ సత్యకి, అలాగే వరుణ్ తేజ్‌కి మధ్యలో జరిగే హిలేరియస్ ఫన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీస్ట్ అంటున్నారు. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ తర్వాత వరుణ్ తేజ్ అయితే మాత్రం బిగ్గెస్ట్ హిట్ అయితే కొట్టబోతారని అయితే మనకి వినికిడి తెలుస్తుంది. రివ్యూ అయితే చాలా బాగుంది. సినిమా ఆద్యాంతం 2 గంటల 36 నిమిషాలు అయితే మాత్రం ఉండబోతుంది. ఈ ఉన్నంత సేపులో మేర్లపాక గాంధీ మన ఆల్రెడీ తెలుసు. ఈయన మంచి డైరెక్టరు. చాలా రోజుల తర్వాత ఈయన తీస్తాన్న ఈ సినిమా ఈయన టేకింగ్‌తో అయితే మ్యాజిక్ చేశారని అయితే చెప్పాలి. వీళ్ళ టేకింగ్‌కి ఏమాత్రం తగ్గకుండా కథా కథనం, స్క్రీన్ ప్లేని అయితే రెడీ చేశారన్నమాట మేర్లపాక గాంధీ. ఆయన సినిమాలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అయితే మరోసారి తమన్ తన మ్యాజిక్ మాయాజాలాన్ని నిరూపించారనే చెప్పుకోవాలి. సినిమా ఆద్యాంతం సరదాగా, కామెడీగా కొత్తగా అయితే తెరకెక్కించారనే చెప్పాలి. కొత్త కథాంశంతో మరోపక్క ఫ్యాన్స్‌ని ఏమాత్రం నిరాశపరచకుండా మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే కామెడీ, హిలేరియస్ ఫన్ ఉండే విధంగా అయితే మాత్రం సినిమానైతే తెరకెక్కించారు. సో, ఇది బాగా వర్కౌట్ అయిందనే చెప్తన్నారు. ఈసారైనా సరే వరుణ్ తేజ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఆయనకైతే మంచి హిట్ అయితే పడలేదు. ఈ సినిమాతో ఆయన మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తానన్నమాట సినిమా ఎప్పుడెప్పుడు వస్తదని. మనకున్న వినికిడి ప్రకారం అయితే ఈ రివ్యూ అయితే ఇది. సో, సినిమా అయితే మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు గూడా రివ్యూ అయితే మంచిగా ఇస్తా అన్నారు. సినిమా గూడా మంచిగా హిలేరియస్ ఫన్ ఉండబోతాంది. ఈ ఆగస్టు 7న ఈ వీకెండ్ అయితే మాత్రం ఫుల్ ఫన్ అండ్ జోష్ అయితే ఉండబోతాంది. సో, మీరందరూ గూడా థియేటర్స్‌కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.